నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని వెల్లడి. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సమావేశాలు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. విషాదం నింపిన క్రిస్మస్ స్టార్ ఏర్పాటు, విద్యుత్ షాక్తో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెల ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. టంగుటూరు మండలం శివపురం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. శివపురం గ్రామంలో 69 మంది లబ్ధిదారులకు 2.86 లక్షల రూపాయలు ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది పేదలకు ప్రతి నెల 2,772 కోట్ల రూపాయలు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 2,000 పెన్షన్లు 3,000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలు 90% మేర అమలు చేయడంతో పాటు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి భూగర్భ జలాలు పెరిగేలా శివపురం గ్రామంలో కూడా మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. శివపురం, మల్లవరప్పాడు గ్రామాలకు తాగునీటి అవసరాలకు 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. గ్రామ సర్పంచ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ దేవసేన కుమారి, సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాని మీద కొత్తది కట్టుకుంటావా? దాని మీద కట్టుకోవాలంటే అంత మనీ లేదు కదా ఇస్తాను. చెప్పేది క్లియర్ గా చెప్పు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మామూలుగా పిల్లర్లు ఉన్నాయి, అది స్టాండర్డ్ గానే ఉంది. రేకులు ఉన్నాయి, ఆ రేకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను 1వ తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2,000, 3,000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డారు. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పాము. ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి, డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు. అవి కూడా పరిశీలన చేయడం జరిగింది. నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్లడం, మురుగు కాలం ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగులు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది. మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తూ ఉంది. ఈ గ్రామంలో 2018లో మేము అప్రోచ్ రోడ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలక నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు వేయలేని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామో తెలియజేసుకుంటూ, విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం. మనం ఈ విధంగా చూసిన నియోజకవర్గంలో చాలా రోడ్లు ఉన్నాయి. మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా వాళ్ళు వేయకపోవడం, వాటికి నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకున్నాం.
ఒంగోలు 12వ డివిజన్ మరాఠీపాలెంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయల పింఛన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, నాయకులు కోఠారి నాగేశ్వరరావు, దాచర్ల వెంకటరమణయ్య, నండూరి చంద్ర, కపిల్ బాషా, జనసేన నాయకుడు పసుపులేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గారి నాయకత్వం అడగపోయాడు ఫోన్ చేస్తాను. వివక్షత నిషేధం జెండాలు కట్టి మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్స్ మాత్రం ఆ రోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. పెన్షన్లు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి అందియటం, అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. ఈరోజు దగ్గర 13 కోట్ల రూపాయలు ఒంగోలు నియోజకవర్గానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు ఇంకా చాలామందికి కొంతమందికి పెన్షన్స్ ఇంకా రాలేదని లేకపోతే ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర రాష్ట్రంలో 8 లక్షల మందికి ఈరోజు కావాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అది అయిపోతే తొందరలోనే లింక్ ఓపెన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే సూపర్ 6లో కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలు సంతోషంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం చెప్పిన మాట తప్పకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదివరకు ఇప్పటికీ కూడా కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇదివరకు ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఎప్పుడు వస్తాయి అనేది కూడా తెలిసే పరిస్థితులు కాదు. 7వ తారీఖు 10వ తారీఖు అట్లా ఉండేది. ఈరోజు 1వ తారీఖు అవ్వగానే అందరికి కూడా ఈరోజు ఇంటికి వచ్చి పెన్షన్లు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి వారికి అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఎయిడ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన సూచనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ, నిర్మూలన కోసం ప్రత్యేక విభాగం పనిచేస్తుందని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్యంతో సాధారణ జీవితం గడిపేందుకు ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ద్వారా రక్త పరీక్షలు జరుగుతున్నాయని, అనుమానితులను పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎన్టీఓ హోమ్ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది.
హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది నివారణ అనేది ఒకటే మార్గం. దీనిలో ప్రజలకి అవగాహన కలిగించడం ఒకటే మార్గం. మీరు ఒకసారి కూర్చుంటే పాత రోజుల్లో పులిరాజాకి ఎయిడ్స్ అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బహిరంగంగా చర్చించే విధంగా తీసుకురావడం గణనీయంగా ఎయిడ్స్ వ్యాప్తి మనం తగ్గించగలిగాం. ఈరోజు ఇంకా కూడాను ఇది మత్తు పదార్థాలు కొన్ని కొత్తగా పొంతలు దొక్కినటువంటి అలవాటు వల్ల సంక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన అవసరం. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే భావి తరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎయిడ్స్ ర్యాలీని 1వ తారీఖున జరిగే దానిలో అందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. పెద్ద ర్యాలీ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ జరపడం జరిగింది. దీంట్లో ప్రముఖులైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా వివిధ కార్పొరేట్ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పి రాజాబాబు ఐఏఎస్ గారు పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప వేలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయటము, అదేవిధంగా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ హెచ్ఐవి ఏదైనా ఉన్న లక్షణాలు కానీ వ్యాధి కానీ ఉందనే అనుమానం కనుక కలిగినట్లయితే తప్పకుండా గోప్యంగా మీకు ఐసిటీసీ సెంటర్స్లో పరీక్షలు చేసి కౌన్సిలింగ్ చేసి ఉచితంగా మందులన్నీ ఇచ్చి మా ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మొంతా తుఫాన్ అనుభవంతో ప్రస్తుత దిత్వా తుఫాన్ పట్ల మరింత యంత్రాంగంతో పాటు అప్రమత్తంగా ఉన్నట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెప్పారు. జిల్లాకు 3 రోజుల పాటు భారీ వర్షాల ప్రకటన నేపథ్యంలో యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదే తుఫాను హెచ్చరికది ఇప్పుడు యాక్చువల్గా ఈ 3 days ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఈరోజు వెదర్ రిపోర్ట్లో కూడా వర్షం చూపిస్తూ ఉంది. కానీ మనకి నెల్లూరు అవతల నుంచి ఈరోజు చెన్నై కానీ మన అటు కేరళ కానీ ఇదంతా కూడా తీవ్రంగా ఉంది. మనకు వచ్చే లోపలికి ఇటుపక్క గుంటూరు సైడ్ అయితే ఎక్కడ వర్షాలు లేవు. మన దగ్గర నుంచే మనకి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మందు కూడా ఇప్పుడు దాకా అయితే ఇబ్బంది లేదు. కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొన్నటి కంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని అన్నీ మనం పకడ్బందీగా ఉన్నాం. ఏదొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఉన్నాం. అందుకే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా వర్షాలు పడి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా మన వాళ్ళు రెస్పాండ్ అవుతారని కూడా మేము చెప్తా ఉన్నాం. త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రం ఎస్సీ కాలనీలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్తో 2 యువకులు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విజయ్ దేవయ్య మృతి చెందారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. పేరాలలో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బాపట్ల జిల్లాలో 3 రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి పరిశీలకుడు శారద్ అహర్ తెలిపారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీట్లో కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్లీజ్. అదేవిధంగా ప్రస్తుత పార్టీ ఈవెన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులు అన్ని కులాలు రవిజీ సంఘటన సుజియాన్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు
రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి పరిశీలకులుగా శరద అయ్యర్ గారు రావటం జరిగింది. ఈ రోజుతోటి జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్ని చీరాల చివర కార్యక్రమంగా పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిజాయితీగా ఆయన మాట్లాడినటువంటి భాషలో దేశ పరిస్థితుల్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని, ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను చెబుతూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఆయన నిజాయితీగా ఒప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బలపడటానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లౌకికవాదాన్ని బలపరిచేటటువంటి ఏ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎన్ఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి సందర్భంగా శ్రీ త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డు గాయత్రి మందిరంలో వయోలిన్ కచేరీ నిర్వహించారు. నెల్లూరులోని డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల విద్యార్థులు అవినాష్, షరీఫ్, విభావరి, తీర్థ, రామ్, ప్రణీత, గోవర్ధన్, సాయి కుమార్, నగేష్ కుమార్ వయోలిన్తో ఈశ్వర్ పాయ్, మృదంగం సహకారంతో పలు కీర్తనలు అందించారు. త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు పిన్నంరాజు నరసింహారావు, గాయత్రి మందిరం సెక్రటరీ పివి రామారావు కళాకారులను సత్కరించారు. లక్షల ఫీజుతో లైసెన్స్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ నడుపుతున్న తమ రెస్టారెంట్ అండ్ బార్ ఎక్సైజ్ అధికారులు తీరుతో మూసివేయాల్సి వస్తుందని మద్యం దుకాణ యజమాని వాపోయారు. అనధికార బెల్ట్ షాపుల నుండి నెలవారీగా లంచాలు తీసుకుంటూ తమను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అద్దంకి పట్టణంలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా బెల్ట్ షాపుల తరహాలో మద్యం అమ్మకాలు చేస్తున్నారని సమాచారం తెలిసిన ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఒంగోలు ఆంధ్రకేశరి కళాశాలలో ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతి వేడుక జరిగింది. సంస్థ సభ్యులు, విద్యార్థులు ధన్వంతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రోగనాశనం, శరీరం, మనసు సమతుల్యత, మానవ సమగ్ర ఆరోగ్యానికి ధన్వంతరి ఇచ్చిన అత్యంత పవిత్రమైన ఆశీర్వాదాలుగా భావించబడతాయని వక్తలు అన్నారు.
ఆరోగ్య భారతి ప్రాంత సంఘటన ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాకాని పృథ్వీరాజ్, ఆంధ్రకేసరి జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ పల్లపు చెంచురామయ్య, ప్రిన్సిపాల్ కె రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత రాత్రి నీళ్ళు చదువుతుంది కదా, వచ్చి లేకపోతే లేవాల్సింది 6:30కి మన కాలేజీకి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా టైం ఉంటే మనం అంతా నిద్రపోతున్నామా? 11 10 గంటలకు తెలియదు నిద్ర అనేటువంటి. వేదంలోనో, హోమియోలోనో, యునానీలోనో, సిద్ధాలోనో నేను వైద్యం చేస్తాను, అన్నిటికీ నేను పరిష్కారం చూపిస్తాను అనేటువంటిది కూడా కాదు. కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్, ఏ వైద్యం ద్వారా ఎలాంటి రోగాలకు పరిష్కారం లభిస్తుందో అలాంటి వైద్యాన్ని అందించడమే మనం హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. కాబట్టి ఈ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ప్రజలందరికీ కూడా వైద్యం చేయాలి, అట్లానే ఆరోగ్య సూత్రాలను తెలియజేయాలనేటటువంటిది దాంతో ఆరోగ్య భారతి స్థాపించబడింది. మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం వైద్యం ఎట్లా చేయొచ్చు, ఏమిటి అనేటువంటి అసలు సమస్యకు కారణం ఏంటి, మనిషిలో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా జీవనశైలిలో మార్పు ద్వారానే మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మన జీవనశైలి, మనం అసలు ఎన్నింటికి నిద్ర లేవాలి, అసలు ఎంతసేపు నిద్రపోవాలి, ఎన్నింటికి నిద్రపోవాలి, ఇవి మనకు తెలియదు. కాబట్టి ఒకళ్ళు 5ంటికి లేచేవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 10ంటి దాకా, ఉదయం 10ంటి దాకా పని లేదు కదా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి 9ంటికి పడుకునే వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రి 12 దాకా కూడా పడుకునే వాళ్ళు. జాతీయ రహదారిపై కొరిసపాడు సమీపంలో ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చిలకలూరుపేటకు చెందిన జశ్వంత్ స్నేహితులతో కలిసి ఒంగోలు నుండి తిరుగు ప్రయాణంలో లారీని ఢీకొట్టి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు టిమ్స్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని వెల్లడి. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సమావేశాలు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. విషాదం నింపిన క్రిస్మస్ స్టార్ ఏర్పాటు, విద్యుత్ షాక్తో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.